హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ ప్రకాష్. వెల్కమ్ టు పీపీ ఫామ్ తెలుగు. మా అంజలి అయితే వీటితో ఆడుకుంటున్నాయి, కానీ ఇవి మాత్రం భయపడి పారిపోతున్నాయి గాయస్. అయితే ఈరోజు మా దగ్గర ఏరుక పండుగ. ఈరోజు మా అన్న ఇక్కడ ఆవుని కడిగేసి అక్కడ వెళ్ళి రీల్స్ చూస్తున్నాడు. సో ఇప్పుడు మన అంజలి మాత్రం వీటితో బాగా ఆడుకుంటుంది. ఎప్పటికీ ఆడుడు మీదనే ఉంటుంది అది. ఇప్పుడు చూడండి, వాటితో టైంపాస్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం అన్నీ లోపలికి వేసేయాలి. ఇందాక ఎందుకు తీసామంటే ఇందాకే మా అన్న లోపల ఊడ్చేసిండు షెడ్ లోపల, అందుకని బయటికి తీసిండు. ఇప్పుడు అంజలి మొత్తం లోపలికి తీసుకెళ్తుంది వీటన్నిటిని. ఓకే, ఈరోజు పండగ కదా, మొత్తం ఇప్పుడు లోపల పంపించేసి మొత్తం మీకు డీటెయిల్గా చూపిస్తాను ఏమేమి చేస్తున్నామో. ఓకే, సో వీటికైతే ఫస్ట్ నేను లోపలికి పంపించేస్తాను. గాయస్, ఇప్పటివరకు వీడియోకి చూస్తుంటే మీకు నచ్చే ఉండొచ్చు, కాబట్టి వీడియోకి లైక్ చేసేయండి గాయస్. ఇప్పుడు మనం వీటికి లోపల వేసేసి తాళం వేసేద్దాం, లేదంటే బయటికి వెళ్ళి తిరుగుతూ ఉంటాయి. ఓకే, మా అంజలి నా కోసం వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడా అని. ఇప్పుడు నేను వేసేస్తున్నా ఈ లాక్ అయితే. సో లాక్ వేసి ఇప్పుడు మనం వెళ్దాం లోపలికి, మా షెడ్ దగ్గరికి మీకు చూపిస్తాను. చలో అంజలి, నాడు ఆడుకుంటూనే ఉంటుంది ఎప్పటికీ నాతోనే. ఓకే, ఇప్పుడే ఆవుని అయితే కడిగేశాడు మా అన్న, అండ్ అక్కడ వెళ్ళి రీల్స్ చూస్తున్నాడు. ఏ రీల్ చూస్తుండో చూద్దాం. అండ్ మా గౌతమ్ ఉన్నాడు కదా, అక్కడ మంచం మీద పడుకొని ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు స్కూల్ ఉంది, కానీ పండుగ ఉందని చెప్పేసి ఉత్తగానే పోతలేడు స్కూల్కి. కానీ నేను మాత్రం పంపిస్తాను ఖచ్చితంగా స్కూల్కి ఈరోజు, ఎందుకంటే హాలిడే కాదు కదా ఈరోజు. ఈ రీల్ ఎడిక్షన్ చాలా అయిపోతుంది ఈ మధ్య ఎవరికంటే వాళ్ళకు, కాబట్టి కొద్దిగా దూరం ఉండండి రీల్స్కి మాత్రం. స్క్రోల్ చేయడమే. మనోడు ఏం చేస్తుండు? ఏ గౌతమ్, ఏ కాకర జై మా అన్న ఎరొక పండుగ అని చెప్పేసి ఈరోజు ఎరొక పండుగ మా సైడ్ అయితే. మీ సైడ్ ఏముందో నాకు తెలియదు. అక్కడ మా ఆవుకి అయితే తినిపిస్తాడంట. ఇప్పుడు ఎందుకు నీకు మా పెద్ద డాడీ అక్కడ మేకల్లో పోతుండు. ఆల్రెడీ పొద్దున కడిగేసిండు, ఇంకా మంచి మేత తెచ్చి పెట్టిండు ఈరోజు. మా డాడీ ఎంత గట్టిగా తీస్తాడు నాకెందుకు చూడు. ఏరొక పండుగ అని చెప్పేసి మొత్తం మేకలకైతే కలర్లు వేసిర్రు. అయితే ఈ కుక్క కూడా కలర్ వేసిర్రు మొత్తానికి. అయితే ఈ కుక్కకి నాకు సంబంధం లేదు. ఇది చాలా డేంజరస్ కుక్క, ఎందుకంటే మా పెద్దనాయనతోనే ఉంటుంది. ఇక మా పెద్దనాయనకి ఏమైనా జరిగితే మొత్తం గర్రని గరుస్తుంది. సో ఇది చూడండి ఎట్ట చూస్తుందో, అందుకే దీని జోలికి నేనైతే పోవద్దు అసలు. చూస్తున్నారు కదా ఎట్ట చూస్తుంది, గర్ర అంటుంది. మా గొర్రెలు మొన్ననే కొన్ని రీసెంట్లీ 20 దాకా అమ్మేసినాము, ఇంకా 20 మిగిలినాయి. మా పెద్ద నాయనతో సబ్స్క్రైబ్ అని చెప్పిస్తా. బడబా मैं सब्सक्राइब करके ना సబ్స్క్రైబ్ కరకరా సబ్స్క్రైబ్ చేయండి కనుక సబ్స్క్రైబ్ చేయండి కనుక లిబర్ ఖాను లైక్ చేయండి, షేర్ చేయండి, లిబర్ కల్ సబ్స్క్రైబ్ చేయండి क्या క్షేమంగా ఉండాలి అందరూ. ధోక్యాలు అనుకోకర్రాజీ మీద ఆశీర్వాదం ఉంచి పోలేలు. నెయ్యి గుమగుమ వస్తుంది, వాసన మాత్రం ఊరు నెయ్యి కదా, మస్తు ఉంటుంది. మా అంజలి మీద కూడా నీళ్ళు వేసిండు మా అన్న.
धोकनी धोक धोक మరి ఈరోజు మా గొర్రెలను మాత్రం మా పెద్దనాయననే తీసుకెళ్తుండే అతని మేకలతో పాటు. ఎందుకంటే మా నాయన హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా చూసి రావాలని చెప్పేసి మా పెద్దనాయనకు అయితే పంపిస్తున్నాము. అయితే మా పెద్దనాయనకు గొర్రెలు తీసుకెళ్ళమంటే ఏమంటుండంటే మరి ఏం లేదా అంటుండు. ఏం లేదా అంటే మేము చెప్పినాము ఏం కావాలని అంటే కోటర్ కావాలి అన్నాడు. కోటర్ కావాలి కాదు, నేను 200 ఇస్తా అన్నా. నువ్వు 200 ఇచ్చినా కోటర్ ఇచ్చినా అంతే అవుతుంది, 200ది తీసుకెళ్ళి నేను కోటరే కొనుక్కుంటా అని చెప్పిండు. సరే అని చెప్పేసినాము. అయితే మా నాయన అయితే ఇక పెద్దనాయన అయితే మా పెద్దనాయన మందు తాగకపోతుండే, కానీ మధ్యలో అతని కాలు ఇరగడం వల్ల మందుకి అలవాటు అయిపోయిండు. దాని తర్వాత మంచిగా అయిన తర్వాత చాలామంది ఏం చేశారంటే మందు ఇప్పించి ఫ్రీగా పని చేయించుకునేటోళ్ళు అనమాట. అట్లనే మా పెద్దనాయన ఇట్లనే అయిపోయిండు. సో ఇప్పుడైతే ప్రస్తుతం అంతే ఇక ఎవరైనా కానీ అతని మేకలతో పాటు మా మేకలు కూడా తీసుకెళ్తుండే. ఎలాగో మేకల్లో పోతుండు కాబట్టి మా గొర్రెలు కూడా తీసుకెళ్తే అయిపోతుంది కదా, అతనికి కూడా ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. కానీ మా పెదనాయన ఇక అవి తాగడానికే ఖర్చు పెట్టేస్తాడు, అంటే కొద్దిగా అలా అనమాట. సో గాయస్ ఇప్పటివరకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మా చేనులో ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అడవి లోపల. అక్కడైతే మా పెద్దనాయన తీసుకెళ్తుండే. అక్కడ వెళ్తే ఇంకా ప్రశాంతంగా మేస్తూ ఉంటాయి అవి. సో మా పెద్దనాయన నీళ్ళు మర్చిపోయండి, ఇంకా నేను నీళ్ళు ఇవ్వడానికి వెళ్తున్నా. సో గాయస్ థ్యాంక్ యూ గాయస్. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.